శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని కూడా 68 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూఢాదివాస సుధాశ్రావణిం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ. రంతిదేవుడు కథలో ఉన్నాం మనం కదా. రంతిదేవుడికి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్కరించారు. ఆయన కనపడ్డారు. వాళ్ళ పరీక్షలో నెగ్గాడు రంతిదేవుడు. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ఆ తర్వాత దేని పట్ల కూడా మమకారం లేకుండా రంతిదేవుడు గడిపాడు. ఐహిక ఆముష్మిక ఫలాల్ని ఏమాత్రం ఆశింపకుండా ఉన్నాడు. అట్టి మహాపురుషుడు ఆ సాక్షాత్కరించిన త్రిమూర్తులకి నమస్కరించాడు. ఏమీ కోరలేదు ఆయన. మనస్సును మాత్రం పూర్తిగా శ్రీహరి అందే భక్తిపూర్వకంగా లగ్నం చేశాడు. తన్మయుడై నిలబడ్డాడు. రాజా, ఎవరికి చెప్తున్నాడు? పరీక్ష మహారాజు. ఎవరు? సుఖయోగి. ఓ రాజా, రంతిదేవుడు ఈశ్వరాలంబనం చిత్తం కురోతో అనన్యరాధ సహా మాయా గుణమయా రాజను స్వప్నవత్ ప్రచలీయత. భగవత్ సేవను తప్ప ఇతర ప్రయోజనాన్ని దేన్ని ఆశింపనివాడు ఆయన. అతను తన మనస్సును పూర్తిగా భగవదాధీనం గావించాడు. కనుక మేల్కొన్న వాడికి స్వప్నంలాగా త్రిగుణాత్మకమైన మాయ అతనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇది గ్రహించాలన్నమాట. ఎప్పుడైతే మానవ జన్మ ఎత్తినవాడు తన మనస్సును పూర్తిగా భగవంతుడి అధీనంలో ఉంచుతాడో వాడికి ఈ మాయ, ప్రాపంచిక విషయాలని ఈ మాయ అధీనంలోకి తీసుకోలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. గర్గాచ్చినిస్తతో గార్గ్య క్షుతాద్ బ్రహ్మక్షవర్తత దురితక్షయో మహావీర్య తస్య త్రయారుణి కవి పుష్కరారుణి ప్రేచ్ఛత్రాయే బ్రాహ్మణ గతింగత బృహక్షత్రస్య పుత్రో బుద్ధస్తి యద్ధస్తినాపురం. మన్యుకుమారుల్లో ఒకడైన గర్గుని యొక్క పుత్రుడు శని, అతని తనయుడు గార్గ్యుడు, క్షత్రియుడైన, అంటే ఇంత మన్యువు యొక్క వంశపారంపర్యం అక్కడి నుంచి ఎవరెవరు ఏమిటి కథ అన్నమాట. క్షత్రియుడైన గార్గ్యుని నుండి బ్రాహ్మణ వంశం వృద్ధి చెందింది. మన్యుకుమారుల్లో ఒకడైన మహావీరునికి దురితక్షయుడు జన్మించాడు. ఆ దురితక్షయుని వల్ల త్రయారుణి కవి పుష్కలారుణి అనేవారు కలిగారు. ఆ ముగ్గురు కూడా బ్రాహ్మణ మార్గాలని అనుసరించారు. మన్యుకుమారుల్లో జ్యేష్ఠుడైన బృహక్షత్రుడికి హస్తి అనేవాడు కలిగాడు. ఈ హస్తినాపురం నిర్మించింది అతడే అన్నమాట. అజమీడో ద్విమీఢశ్చ పురుడు మీఢశ్చ హస్తిన అజమీఢస్య వంశాస్తు ప్రియమేధాదయో ద్విజ. ఇక అజమీడాద్ బృహదిషు తస్య పుత్రో బృహద్దనుః బృహత్కాయ తతస్తస్య పుత్ర ఆసీత్ జయద్రథ. హస్తి అనేవాడికి అజామీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు. అజామీడుని పరంపరలోని వారిని ప్రియమేంద్రుడు మొదలగు వారు బ్రాహ్మణులయ్యారు. అజమీడుని కుమారుడు బృహదీషుడు, అతని పుత్రుడు బృహద్దనువు, బృహద్దనువు తనయుడు బృహత్కాయుడు, అతని సుతుడు జయద్రథుడు. ఇక తత్సుతో విశదస్తస్య సేనజిత్ సమజాయిత
రుచిరాశ్వో దృఢహను కాశ్యో వత్స తత్సుత. జయద్రథుడి వల్ల విషధుడు కలిగాడు. అతనికి శానజిత్తు కొడుకు పేరు రుచిరాశ్వుడు. ఇంకా ఈ శానజిత్తుకి 4 పుత్రులు: రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు. ఇక పెద్దవాడైన రుచిరాశ్వుని కుమారుడు రుచిరాశ్వసుత పారహ ఋతుసేనస్తదాత్మజ పారస్యతనయో నీపత తస్య పుత్ర శతంత్వభూత్. రుచిరాశ్వుడు యొక్క కుమారుడి పేరు పారుడు. ఆ పారుడికి పృథశీనుడు, నీపుడు అనే 2 పుత్రులు. ఈ ఈపుడు అనేవాడికి ఆ తర్వాత 100 మంది పుత్రులు కలిగారు. రేపు మనం 70వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకూరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా నిర్గుణం స్థితి విడి ఎట్టి ఆకారం పతితో సాయిరాం. సర్వం నిర్నివేంకరం ఉంటుంది కలివలే రజోతమో సత్వం ఉండి మాయుడు జనించే బాబా మాయుడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరుగొచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకి విశ్వం సృష్టి బాబాయ్ నాకు ఎవరు కోరరు జ్ఞానం పాండురంగ